హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజైతే సండే స్పెషల్ వచ్చేసి చేపల పులుసు అనమాట. సో, ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత కొన్ని మెంతులు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని ఆవాలైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4, 5 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలండి కారం కోసం. సో, అవి కూడా కొంచెం దోరగా వేయించుకుందాం. కారం కంటే ఈ పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుందండి స్పైసీనెస్‌గా. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. సో, నెక్స్ట్ అయితే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని పేస్ట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్ అంటారు కదా! సో, అది కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. సో, ఇది కొంచెం త్వరగా వేగడానికి మూత అయితే పెట్టుకొని వేయించుకుందామండి. ఇది కొంచెం బాగా వేగి దగ్గర పడేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత తీసుకొని ఒకసారి అయితే కలుపుకొని టొమాటో పేస్ట్ని కూడా వేసుకోవాలండి. ప్యూరీ లాగా చేసుకున్నాను. సో, అది కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది కూడా. సో, టొమాటోస్ కూడా కొంచెం త్వరగా మగ్గిపోవడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. త్వరగా వేగిపోతుందండి సాల్ట్ యాడ్ చేసుకుంటే. సో, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. అంతా మిక్స్ అయిన తర్వాత ఇంకోసారి అయితే మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఆ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత తీసి ఆయిల్ పైకి తేలినప్పుడు ఒకసారి అయితే కలుపుకునేసి ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అయితే వేసుకోవాలండి, చేప ముక్కల్ని. ఈ చేప ముక్కలకి ముందే కారం, ఉప్పు, అల్లం పేస్ట్, పసుపు, కొన్ని స్పైసెస్ అయితే యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్నాను. సో, వాటినైతే యాడ్ చేసుకోవాలండి. సో, ఆ మిగిలిన మసాలాను కూడా అందులో వేసేసి ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకుందాం. సో, ఇప్పుడు మూత తీసుకొని అలా ఉడికేటప్పుడు ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకున్నాను. సో, ఆ జ్యూస్‌నంతా అది కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే గింటెతో కలపకుండా అలా షేక్ చేసుకుందామండి ప్యాన్‌ని. సో, మొత్తం కలిసేలాగా అలా కలుపుకుందాం. సో, ఇప్పుడు కొంచెం ఫిష్ మసాలా పౌడర్ ఉంటుంది కదా! సో, అదైతే కొంచెం యాడ్ చేసుకుందాం. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం అనమాట. నేను కొంచెం టేస్ట్ కోసం అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో, దీన్నైతే బాగా కలుపుకునేసి అవసరమైతే కొంచెం వాటర్ పోసుకుందాం. లేకుంటే మీకు చిక్కగా కావాలనుకుంటే అలానే ఉడికించుకోవచ్చు. సో, ఇంకోసారి అయితే కలుపుకునేసి చేప ముక్కలనైతే ఉడికించుకుందామండి. సో, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి బాగా.
ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసుకొని చూస్తే ఇలా ఉడికింటుందండి. సో, పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది. సో, పీసెస్ కూడా మంచిగా ఉడికిపోయిందండి. అండ్ గ్రేవీ కూడా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి అయితే వచ్చింది. సో, ముక్కలు విరిగిపోకుండా చిన్నగా కలుపుకోవాలండి పైనుంచి కింద వరకు. సో, ఇప్పుడు లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర అయితే చల్లుకొని ఒకసారి అయితే కలుపుకునేద్దాం. పీసెస్ డిస్టర్బ్ అవ్వకుండా కలుపుకోవాలండి. సో, లాస్ట్‌గా ఒకసారి అయితే మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకుందాం. అది బాగా ఉడికి ఆయిల్ పైకి తేలుతుందనమాట. సో, అలా వచ్చిందంటే కర్రీ ఉడికిపోయినట్టే. సో, చేపల పులుసు అయితే రెడీ అండి. ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి. సో, చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా! ఇలా వచ్చినప్పుడైతే స్టవ్ ఆపేసుకోవచ్చు. సో, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.